వేడుకల సందర్భంగా పోలీసుల ఆంక్షలు అమలులో ఉన్నాయని, అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామంటున్న ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. పోలీస్ కమిషనరేట్లో నూతన సంవత్సర వేళకు ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు ఏంటి అనేది మొత్తం మనం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజేంద్ర బాబు గారిని తెలుసుకుందాం. సార్, ఇటువంటి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు, ఇటువంటి ఆంక్షలు ఉండబోతున్నాయి? ముందుగా నగర పోలీస్ కమిషనర్ తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం చూస్తున్నాము, డిసెంబర్ 31 నైట్న మనము హ్యాపీగా నూతన సంవత్సరాన్ని స్వాగతించాల్సిన వేళ కొన్ని దురదృష్టకర సంఘటనలు జరుగుతున్నాయి. కొందరు రోడ్డు ప్రమాదం బారిన పడి చనిపోతున్నారు. ముఖ్యంగా ఆ రోజు నైట్ డిసెంబర్ 31 నైట్ తాగి డ్రైవ్ చేయడము, లేదంటే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడము, వీటి వల్ల చాలా సందర్భాల్లో చాలా సిటీస్లో ఎక్కువ ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఈసారి కొద్దిగా కఠినంగా కొన్ని రూల్స్ అనేది మనము అమలు చేయాలని చూస్తున్నాము. ముఖ్యంగా ఫ్లైఓవర్స్ ఏదైతే ఉన్నాయో, మనకు 3-4 ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ముఖ్యంగా కనకదుర్గ ఫ్లైఓవర్ కావచ్చు, లేదంటే మన బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న 2 ఫ్లైఓవర్స్ కావచ్చు. వీటి మీద ఎటువంటి పరిస్థితుల్లో రేపు రాత్రి 9 గంటల పైన మనము అలౌ చేయట్లేదు, ద్విచక్ర వాహనాలను అలౌ చేయట్లేదు. ఎందుకంటే ద్విచక్ర వాహనాలు బాగా స్పీడ్తో వెళ్ళి అంత మునుపు 2-3 సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఫ్లైఓవర్స్ మీద కొన్ని ఆంక్షలు పెట్టున్నాము. అదేవిధంగా బైక్ రైడ్స్ ఇటువంటివి కూడా నిషిద్ధము. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నాము. ఎక్కువ ప్లేసెస్లో బ్రెత్ అనలైజర్స్తో చెక్ చేసే పోలీస్ టీమ్స్ చాలా ఎక్కువ రేపు ఉంటాయి. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, తర్వాత హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం కావచ్చు, లేదంటే సైలెన్సర్ తీసేసి ఇది చేయడం కావచ్చు, డ్రైవ్ చేయడం కావచ్చు, లేదంటే ఎక్కువ హార్న్స్ వేసి ప్రజలు ఇబ్బంది పెట్టడం కావచ్చు, సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేయడం కావచ్చు. ఇటువంటి వాటి మీద ఎక్కువ నిఘా ఉంటుంది, ఎక్కువ చెక్ ఉంటుంది. ముఖ్యంగా బందర్ రోడ్లో పోలీస్ అణువణువున పోలీస్ ఉంటుంది. కాబట్టి ప్రజలు ఉత్సాహంగా ఉల్లాసంగా పండుగ జరుపుకోండి, అంతేగాని ఎదుటి వారికి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇవన్నిటినీ జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలిస్తూ పోలీస్ చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకొని అందరూ పండుగను వేడుకగా జరుపుకోవాలని చెప్పేసి నేను ప్రధానంగా చూస్తే ఈవెంట్స్ కూడా చాలా చోట్ల కండక్ట్ అవుతున్నాయి. మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ పేరులో చూస్తే బొబ్బోరి గార్డెన్స్ కావచ్చు, లేకపోతే ఫన్ టైమ్స్ క్లబ్ కావచ్చు, లేకపోతే ఇటువంటి చోట్ల పబ్లిక్ ప్లేస్లో కూడా ఈసారి ఈ ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నారు. వారికి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ముఖ్యంగా హోటల్స్ వాళ్ళకి, హోటల్స్ దగ్గర చాలా దగ్గర పార్టీలు జరుగుతాయి, తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. వారికి కొందరు తాగి డ్రైవ్ చేసి సెల్ఫ్ డ్రైవింగ్లో వచ్చే పార్టీస్కి వచ్చే వ్యక్తులు మళ్ళీ తిరుగు ప్రయాణంలో కొందరు డ్రైవర్స్ని అలో చేస్తే బాగుంటుంది, డ్రైవర్స్ని అరేంజ్ చేస్తే బాగుంటుంది. సో అన్ని హోటల్స్కి కొన్ని ఆదేశాలు జారీ చేస్తున్నాము. కొందరు వ్యక్తుల్ని హోటల్లో పెట్టుకునేసేసి ఒకవేళ తాగున్నా కూడా డ్రైవ్ చేసేటప్పుడు వీరి డ్రైవర్ని, హోటల్లో అరేంజ్ చేసిన డ్రైవర్ని ఇచ్చి వెహికల్ పంపిస్తే బాగుంటుంది అనేది ఒకటి. తర్వాత బయట ట్రాఫిక్ మీద కూడా ఒక రెగ్యులరైజ్డ్ పార్కింగ్ ఉండేటట్టు అన్ని చర్యలు చేపడుతున్నాము. వారితో కూడా కోఆర్డినేట్ అయ్యి ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయనేది కూడా అస్త్రం యాప్లో అందరి ముందు అప్లోడ్ చేయమని చెప్తున్నాము. ప్రతి ఈవెంట్ను కూడా అస్త్రం యాప్లో వారు చేయాల్సి ఉంటుంది. వారు అస్త్రం యాప్లో దాన్ని పొందుపరిచిన తర్వాత మేము వారికి కొన్ని సూచనలు ఇస్తాము. ఆ సూచన ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది పరిస్థితి. ఏదైతే ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో మొత్తం కూడా నూతన సంవత్సర వేడుకలకైతే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు రాజశేఖర్ బాబు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా ఎవరన్నా నిబంధనలు అతిక్రమిస్తే వారి మీద కఠిన చర్యలు అయితే తీసుకోవడం తప్పదని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. ప్రధానంగా చూస్తే కనుక అన్ని చోట్ల ఎక్కడా కూడా ఎటువంటి ఆంక్షలు లేవు, కానీ చట్టానికి లోబడి అందరూ కూడా వ్యవహరించాలని మాత్రం చెప్తున్నారు. వీడియో నాగరాజుతో పూర్ణ అయిపోయిన అమరావతి.